పీసీఓడి ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా? ప్రెగ్నెన్సీ రావాలంటే ఏం చేయాలి? నేను మీ డాక్టర్ విజయలక్ష్మి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, విశాఖపట్నం. పీసీఓడిలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలా మందిలో ఓవ్యులేషన్ అనేది కరెక్ట్ టైంకి అవ్వదు. కొంతమందికి ఓవ్యులేషన్ అయినా కూడా ఎగ్ క్వాలిటీ అనేది సరిగా ఉండదు. ఇంకొంతమందిలో అసలు ఓవ్యులేషన్ అనేదే జరగదు. సో పీసీఓడి ఉన్న వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేసుకోవాలి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. జంక్ ఫుడ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయండి. హెల్దీ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. దీంతోపాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటము అండ్ అడిక్వేట్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవాలి. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారా చాలామందికి న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ రానట్లయితే ఒక 3 to 6 months మెడికేషన్ అనేది అడ్వైస్ చేస్తాము. ఇవి ఏంటంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ విత్ టైమ్డ్ ఇంటర్కోర్స్ అనేది అడ్వైస్ చేస్తాము. దీంతోపాటు కొంచెం సప్లిమెంట్స్ కూడా అడ్వైస్ చేస్తాము. ఒక 6 months మెడికేషన్ యూజ్ చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రానట్లయితే లాప్రోస్కోపీ ద్వారా ఒవేరియన్ డ్రిల్లింగ్ అనే ప్రొసీజర్ చేయడం ద్వారా మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కరెక్ట్ అయ్యి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో పీసీఓడి ఉన్నంత మాత్రాన ప్రెగ్నెన్సీ రాకపోవటం ఉండదు. బట్ ప్రెగ్నెన్సీ రావడం డిలే అవుతున్నట్లయితే మీరు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి అడ్వైస్ తీసుకోండి. మరిన్ని సలహాలకు వెంటనే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.